హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ట్రైనర్స్ అయితే త్వరగా వచ్చేసారు. చూడండి, 10 అయ్యేసరికి వచ్చేసారు. అప్పటికే నేను ఇల్లు గుమ్మలు కూడా తొడలేదు. ఇంకా వచ్చేసరికి నేను స్నానం కూడా చేయలేదు. చూసారా, జిడ్డుగా ఉంది నా ఫేస్ కూడా. ఇక్కడ వచ్చేసరికి అంటే మార్నింగ్ అయితే త్వరగా లెగిసిపోయినమాట. బ్లౌజ్ కుట్టాను, అదైతే ఇందులో వస్తుంది చూడండి. బ్లౌజ్ కూడా ఇక్కడేమో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కొత్త అమ్మాయి అయితే మార్కింగ్ వేస్తుంది. ఎలాగ వేస్తుందో చూడండి. నేనైతే దీనికి చెప్పాను, చెప్తుంటే తనైతే త్వరగా గీస్తుందన్నమాట. తిని మొన్న ఒకరోజు వచ్చింది, చూసుకొని వెంటనే వెళ్ళిపోయింది. పేపర్స్ లేవు కటింగ్ చేయడానికి అనేసి చేసిందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి తనకి కొంచెం డౌట్లు ఉంటే చెప్తున్నాను. వచ్చేసరికి చెప్పాను. బ్యాక్ పార్ట్ అయితే బాగానే కట్ చేసింది ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇచ్చేసాను. ఫ్రంట్ పార్ట్ కూడా చెప్పాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి తను ఎలా మార్కింగ్ వేస్తుందో ఎక్కడికక్కడ. సైడ్లును పొడుగు అయితే బ్లౌజ్ పొడుగు అయితే వేసుకున్నది. ఇక్కడ వచ్చేసరికి భుజం వచ్చేసరికి 2, మెడను భుజం మెడ అయితే 2 పెట్టింది, భుజం అయితే 3 పెట్టింది. మొత్తం 5 పెట్టుకోమని చెప్తున్నాను. అక్కడి నుంచి తనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. తను చాలా పేపర్లు కట్ చేసింది. తర్వాత లాస్ట్ టైం అయితే మార్కింగ్ అయితే కొంచెం ఫాస్ట్గానే బాగానే వేస్తుంది చెప్పగా నేను. సో దీని కొంచెం అందరికన్నా ఇంకొంచెం డల్ ఈ అమ్మాయి అయినా కొంచెం 2 డేస్లోనే బ్యాక్ పార్ట్ అయితే ఇంటికాడ అయితే కట్ చేయలేదంట. సో ఇక్కడికి వచ్చి కట్ చేసి ఇంటికాడ కూడా కొంచెం ట్రై చేస్తే త్వరగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం చెప్పింది నేను చాలాసార్లు చెప్తాను. దగ్గర తను ఒక్కదానికే 10 సార్లు చెప్పుంటాను. అంటే చూసుకోండి, దీన్ని బట్టి తను కొంచెం అంతా వీక్ అన్నమాట. సో దీని వచ్చేసరికి ఎలా అయినా బ్లౌజు పెళ్ళికల్లా తన బ్లౌజులు తను కుట్టుకోవడానికి కోసం నేర్చుకుంటుంది ఫ్రెండ్స్ బ్లౌజులు. అదనమాట. ఎలాగైనా ఒక మంత్లో అయితే బ్లౌజులు అయితే వచ్చేయాలనేసి చెప్పిందన్నమాట. వస్తుందిలే అమ్మని చెప్పాను. మామూలుగా అంటే లైనింగ్ బ్లౌజులు, మామూలు కాటన్ బ్లౌజులు, లైనింగ్ బ్లౌజులు వస్తే చాలా కందాక అన్నదన్నమాట. సో నెక్స్ట్ మంత్ ఎప్పుడు మ్యారేజ్ కలదు ఈ అమ్మాయికి మాట. సో అదనమాట. ఇగోండి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ చెప్పాను. దీనికి ఇక్కడ వచ్చేసరికి రౌండ్ల దగ్గర కొంచెం కష్టంగా ఉంది తిరగడం అన్నమాట. సో దీని పేరు రాజేశ్వరి అన్నమాట. సో ఈ అమ్మాయి ఎన్ని రోజుల్లో నేర్చుకుంటుంది అనేది ప్రతి డైలీ అయితే పెడుతూ ఉంటాను చూడండి. ఇక వచ్చేసరికి 2 అమ్మాయిలు ఉన్నారు కదా. ఇంకొక అమ్మాయి కూడా కొత్త అమ్మాయి. దీని మీద కాకపోతే ఒక వారం రోజులు ముందు అంతే ఆ అమ్మాయి. తను వచ్చేసరికి బ్లౌజ్ కుడుతుంది. దీన్ని కూడా చెప్పాను నేను, కొంచెం నువ్వు మైండ్ పెట్టే బట్టి ఉంటుంది అని చెప్పానమాట. సో తను వచ్చేసరికి మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా వేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి లక్ష్మి తిని వచ్చేసరికి 100 రూపాయలది కుడుతున్నదని చెప్పాను కదా. ఇదిగోండి శారీ మాట, 100 రూపాయల చీర మాట. ఇది గౌన్ అయితే కుట్టుకుంటుంది, బాడీ అయితే కుట్టేసింది. ఇక్కడ కిందన ఫ్రిల్స్ కటింగ్ పెట్టుకోవడానికి కోసం ఇంకా వాళ్ళు సొంతంగా మనం కటింగ్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి రాదు కదా ఫ్రెండ్స్. దగ్గరుండి వాళ్ళకి చెప్తా ఉంటామన్నమాట, వస్తుంది. అందుకనేసి నేను ఇక దగ్గరుండి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. తనకి కింద వైపు అయితే హైట్కి తగ్గ చూసుకొని మిగతా కొంచెం హైట్కి ఎక్కువ ఉంది, అదైతే అలా లైన్గా తీసిమని చెప్పానమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే ఇది 4 గంటలు లేచి కుట్టాను ఫ్రెండ్స్. 4 కాదులేండి, 4:30 అయిపోయింది కుట్టాను. లెగిసి ఇంకా కటింగ్ చేసి ఇది వచ్చేసరికి హ్యాండ్స్ చూసారా, చాలా పొడుగు, ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. మొత్తం 22 పొడుగు మొత్తం హ్యాండ్స్. ఓన్లీ ఫుల్ వర్క్ ఎంత ఉందో అంత పెట్టేశాను. అంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం పెట్టాము, కస్టమర్స్ చెప్పినట్టుగా. ఇక్కడ వచ్చేసరికి చూసారా హ్యాండ్స్ అయితే భలే ఉన్నాయి. ఇక్కడ నేనైతే హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేసాను. లైనింగ్ వేయడం వల్ల మీకు చూసారా ఇక్కడ ఎలా కనిపిస్తుందో చాలా నీట్గా వచ్చింది. ఏమో ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే కొంచెం ఇది ఫ్రంట్ పార్ట్ అయితే రౌండ్ పెట్టాను, బ్యాక్ పార్ట్ కొంచెం స్క్వేర్గా పెట్టేశాను అంతే. అంటే డైమండ్ షేప్ వస్తుంది కదా, ఆ టైప్లో కొంచెం పెట్టాను బ్యాక్ పార్ట్. ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే. ఇంకా ఈ సారీ వచ్చేసరికి వాళ్ళకి ఫాల్స్ అవి వేసుకోవడం వచ్చమాట. సో బ్లౌజులు ఒకటే ఇస్తారు కుట్టడానికి మనకి. ఇక మార్నింగ్ లేచి ఇడ్లీ అది పెట్టాను మార్నింగ్. ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోయారు తినేసి. ఇంకా బాబు అయితే మధ్యాహ్నం వస్తాడు లంచ్కి. ఇక్కడ అన్నం వండేసాను, పప్పు వండాను ఈరోజు.
సో ఇక్కడేమో తాలింపు పెట్టేసాను, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి. కొంచెం కారం అయితే లైట్గా తక్కువ ఉందన్నమాట, అందుకనేసి ఎక్కువ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు, కానీ చాలా బాగా వచ్చిందన్నమాట. బాబు కూడా తినేసాడు, మధ్యాహ్నం 12:30కి వస్తాడు బాబు, తినేసి వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, వీళ్ళు 1:30 అలాగ అవుతుంది. వీళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా ఇంకా బ్లౌజ్ ముక్కలు అవన్నీ తుడుచుకొని నేనే ఎత్తుకుంటాను. ఫస్ట్ వచ్చినప్పుడు నేనే తుడుస్తాను. ఇక్కడ వచ్చేసరికి మొత్తం అన్నీ కప్పేసి అనమాట, వాటి మీద మళ్ళీ ఎండది రాకుండా పాడవుతాయి కదా మిషన్లో, అందుకనేసి. ఇక్కడ ముందైతే చూడండి కొట్లు మొత్తం అన్నీ షాపులన్నీ సైడ్లు ఉన్నవన్నీ తీస్తారు. ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయిందన్నమాట, చూడండి నిన్నటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ ముందు బ్రిడ్జ్ వస్తుంది, ఇప్పుడైతే ఎలాగుంది, తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. చూడండి అటువైపు కూడా ఇలా మొత్తం అన్నీ కొట్టేశారు ఫ్రెండ్స్. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు వస్తుంటాయి. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా